గుడ్ మార్నింగ్. ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతి పొడి, పసుపు వేసి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా కొద్దిగా దోరగా వేగించుకోండి. వేగించుకున్న తర్వాత చికెన్ కర్రీ అండి. వేగించుకున్న తర్వాత చికెన్ కూడా కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఆ తర్వాత అది కూడా మనం పాన్లో వేసి కొద్దిగా సాల్ట్, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసి కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం చికెన్ మగ్గినాక టమాటోస్ వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని రెండు కలిపి కొంచెం వాటర్ వేసుకుని కొంచెం సేపు మగ్గించుకుందాం. తర్వాత చివరిలో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్